ఇప్పుడు మనము చలికాలంలో ఆర్థరైటిస్ ప్రాబ్లము ఆర్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఏముంటాయో మాట్లాడుకుందాము. చలికాలంలో నొప్పులు అనేవి కొంచెము ఎక్కువ అవుతాయి. మనము అబ్జర్వేషన్ చేసి ఉంటాము. చిన్న దెబ్బ తగిలినా కూడా చలికాలంలో టేబుల్ కానీ ఏమైనా డెస్క్ తగిలినప్పుడు ఏమవుతుందంటే ఆ నొప్పి చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఎందుకంటే చలితో అంటే టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు మన పెయిన్ థ్రెషోల్డ్ తక్కువ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే చిన్న ఇంజరీ కూడా ఎక్కువ నొప్పి వస్తుంది. అదేవిధంగా ఆర్థరైటిస్ సిమ్టమ్స్ చలికాలంలో కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఎవరికైతే ఆస్టియో ఆర్థరైటిస్ కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ కీళ్ళ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చలికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా అంటే వార్మ్ క్లోతింగ్ వేసుకోవడము, నీ క్యాప్స్ వేసుకోవడము, సాక్స్ కొంచెం థిక్ సాక్స్ వేసుకోవడము, స్వెటర్ లాంటిది వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బయటికి వెళ్ళి వాకింగ్ చేసినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు నొప్పి కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా చలికాలంలో జాయింట్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చలికాలంలో కొంచెం నొప్పి వచ్చి బయట వెదరు తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలామంది వాకింగ్ వెళ్ళరు. దానివల్ల ఏమవుతుందంటే మనకు కండరాలకు కానీ జాయింట్స్ కానీ రక్త ప్రసరణ తక్కువ అవుతుంది. వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేయడం వల్లనే ఏమవుతుందంటే ఈ రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల వామ్తు ఈ నొప్పి కూడా తక్కువ అవుతుంది. అందుకని ఎవరికైతే కీళ్ళ నొప్పులు ఉన్నావో ఆర్థరైటిస్ ఉందో చలికాలంలో ప్రొటెక్టివ్ క్లోదింగ్, థిక్ క్లోదింగ్, ఉలెన్ క్లోదింగ్ వేసుకొని ప్రాపర్ షూ వేసుకొని వాకింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మరీ చలిగా ఉన్నప్పుడు ప్రాబబ్లీ ఇంట్లోనే 2-3 టైమ్స్ వాకింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది చలికాలంలో బాధపడుతూ ఉంటారు. అందుకని ఈ సింపుల్ మెజర్స్ వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతుంది. వింటర్ కంట్రీస్లో అంటే యూరోప్లో కానీ అమెరికాలో వింటర్ చాలా సివియర్గా ఉంటుంది. సో అందుకని మీరు అబ్జర్వ్ చేసి అంటారు వాళ్ళు ఎలా అంటే ఈ వార్మ్ కంట్రీస్కు హాలిడేస్కి వెళ్తారు, క్రిస్మస్ హాలిడేస్కు స్పెయిన్ కానీ ఇండియా కానీ రావడము. దాని మెయిన్ రీజన్ ఏంటంటే ఈ చలితో మన పెయిన్ ఎక్కువ అవుతుంది, ఈ థ్రెషోల్డ్ అని తక్కువ అవుతుంది. అదే వార్మ్త్ వల్ల ఏమవుతుందంటే ఈ థ్రెషోల్డ్ ఎక్కువ అయ్యి బ్లడ్ సప్లై కూడా ఇంక్రీజ్ అవుతుంది ఈ వార్మ్ కండిషన్స్ వల్ల. దాంతోపాటు కొంచెం ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఇవి పెయిన్ తక్కువ అవుతుంది, బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. అందుకని ఎవరైతే ఈ జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతున్నారో అప్రాపరియేట్ మెడికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ప్రాపర్ మెడికేషన్ చలికాలంలో ప్రాబబ్లీ మన డోస్ కొంచెం పెంచవలసి ఉంటుంది, ఎందుకంటే నొప్పులు ఎక్కువ అవుతుంటాయి. సో మీ కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ అప్రాపరియేట్ మెడికల్ డోసేజ్ను అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్, స్పెషల్లీ చలికాలంలో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా వరకు ఈ నొప్పులు కంట్రోల్ అవుతుంటాయి. ఈ జాయింట్ పెయిన్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లము. స్పెషల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు చలికాలంలో కొంచెం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అన్ని జాయింట్స్ని ఎఫెక్ట్ అవుతుంది. స్పెషల్లీ హ్యాండ్స్, హిప్స్, నీసు, బ్యాక్ బోను, నెక్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ ఆర్థరైటిస్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని ఎక్సర్సైజ్, ప్రతి జాయింట్ ఎక్సర్సైజెస్, ప్రాబబ్లీ ఒక కోర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నొప్పి ఉన్నప్పుడు సింపుల్ పెయిన్ కిల్లర్స్ వాడాలి. ఎప్పుడైతే ఈ పెయిన్ కంటిన్యూస్గా ఉంటుందో ఈ పెయిన్ సైకిల్ అనేది మనం బ్రేక్ చేయాలి. డాక్టర్స్ అడ్వైస్ తీసుకొని సింపుల్ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ పెయిన్ సైకిల్ అనేది బ్రేక్ అయ్యి మన పెయిన్ కంట్రోల్ బాగుంటుంది. ఈ పెయిన్ వల్ల ఇంకో ప్రాబ్లం ఏంటిదంటే ఈ కండరాలు, జాయింట్ సపోర్ట్ చేసే కండరాలు కూడా పెయిన్ వల్ల పెయిన్ ఇన్హిబిషన్ అంటాము, కండరాలు వీక్ అవుతుంటాయి. మనము జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేయడం వల్లనే ఈ కండరాలు అనేటివి స్ట్రాంగ్ అవుతాయి. ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ఈ నొప్పి వల్ల ఏమవుతుందంటే కండరాలు ఇంకా బలహీనంగా అవుతాయి. అందుకని ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ ఈ జాయింట్ చుట్టూ, స్పెషల్లీ నీ జాయింట్ ఎఫెక్ట్ అయినప్పుడు నీ కండరాలు, థై కండరాలు, కాఫ్ కండరాలు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి స్ట్రాంగ్గా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.